విజయసాయిరెడ్డి గారు ఒక ఎవ్వరు ఊహించని అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. జస్ట్ ఇప్పుడే కొన్ని నిమిషాలైంది. ట్వీట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? తప్పకుండా ఆశ్చర్యమైన నిర్ణయం. ఎందుకంటే ఆయన ఒక ఇంపార్టెంట్ లీడరు. ఢిల్లీలో కూడా అందరికీ తెలిసిన వ్యక్తి, పెద్ద నాయకులు అందరికీ తెలిసిన వ్యక్తి. అది లేదు ఒక సర్ప్రైజ్. ఇంకా టర్మ్ ఉన్నది రాజ్యసభలో. ఇది ఎందుకు చేశారు ఇలాగా సడన్ గా? చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి, కానీ మనం ఆగాలి. ఒకటో రెండో రోజులు చూసి ఏంటి కారణాలు ఏంటి అని, ఎందుకు చేశారు అని కొంచెం అర్థం చేసుకోవటానికి. స్పెక్యులేషన్, ఊహలు చేయటం వందలు ఊహలు చేయొచ్చు, కానీ అది కరెక్ట్ కాకపోవచ్చు. అందువల్ల ఇది ఒక సర్ప్రైజ్ నిర్ణయం. రాజకీయంలో సడన్ గా 3 years టర్మ్ ఇంకా ఉన్నగా వదిలిపోవటం సాధారణంగా నార్మల్ లీడర్స్ చేయరు. పెద్ద లీడర్స్ చేస్తారు. సో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి ఇది ఒక కారణం. పెద్ద డిస్కషన్ అవుతుంది 2-3 రోజులు, 5 రోజులు, 10 రోజుల్లో. అంటే సాధారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి విజయసాయి రెడ్డి గారు ఇద్దరు అంటి పెట్టుకునే ఉన్నారు. ఎంత ప్రయారిటీ వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. రాజ్యసభలో కూడా ఆయన కూర్చుని ఉన్నారు. అలాంటి ఆయన కనీసం అంటే సన్నిహితుల దగ్గర, లేకపోతే బంధువుల దగ్గర, పార్టీ వాళ్ళ దగ్గర ఎక్కడో చోట ఒకవేళ అసహనానికి గురైనా ఏదన్నా ఒక ఇబ్బందికి గురైనా చెబుతూ ఉంటది. ఎక్కడో చోట కుప్ప అందిస్తూ ఉంటారు, ఆ ఇండికేషన్ ఇస్తూ ఉంటారు. అదేది లేకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇది తీసుకున్న నిర్ణయంగా చూడలేకపోవచ్చు. మీరేమంటారు? సీనియర్ తప్పకుండా ఆయన ఇదే నేను రోజు కలిసే మనిషి కాదు, కానీ ఆయన బాగా అబ్జర్వ్ చేస్తే ఆయన చాలా ఇంటెలిజెంట్ మనిషి. చెప్పాలంటే ఢిల్లీలో వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద యాసెట్ గా ఆయన ఉన్నారు. చాలా సలహాలు ఇచ్చి ఉంటారు, చాలా సలహాలు ఆయన తీసుకుని ఉంటారు వైఎస్ఆర్సీపీ. అందువల్ల ఆయన మంచి ఆలోచన ఉండే మనిషి అని మనం భావించాలి. సింపుల్ గా ఆయన తీసుకుంటే కష్టం. ఆయన ప్రొఫెషనల్. ఆ ఫ్యామిలీతో, జగన్మోహన్ రెడ్డి గారితో 20 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. సో ఇదే ఆయన ఆలోచించి ఆయనకి మంచిది, పార్టీకి మంచిది అని ఏదో నిర్ణయం తీసుకుని ఉంటారు. అది సర్ప్రైజింగ్ డెసిషన్. బట్ దాని వెనకాల ఏదో లాజిక్ ఉంటుంది. లాజిక్ అంటే కారణాలు ఉండుంటాయి. ఆ కారణాలు ఏంటి మనం ఎన్నో స్పెక్యులేట్ చేయొచ్చు, కానీ అంత ఇంటెలిజెంట్ మనిషి కారణాలు తీసుకున్నప్పుడు, సడన్ గా తీసుకున్నప్పుడు మనం కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. ఎస్పెషలీ నాలాంటి వ్యక్తి ఈజీగా కమెంట్ చేయకూడదు. ఇలా చేశారా, అలా చేశారా, చాలా మంది అడిగారు ఈ కారణానిక ఆ కారణానిక అంటే కొంచెం ఇబ్బంది లేకుండా, నాకు ఇబ్బంది లేకుండా కొంచెం మెచ్యూర్ గా చెప్పాలి కదా. ఎన్నో కారణాలు చెప్పేయచ్చు. నేను 100 కారణాలు ఇవ్వచ్చు. 100 కారణాలు. ఆ 100 కారణాల్లో ఏది కరెక్ట్ కాకపోవచ్చు. కొంచెం ఏంటి దీని రియాలిటీ ఏంటి, ఆయనకి ఏమన్నా ఇది ఒక రకమైన డిస్గస్ట్ వచ్చిందా పాలిటిక్స్ మీద, అలసిపోయారా, కారణాలా, హెల్త్ కారణాలా ఏంటి అని మనం మెల్లిమెల్లిగా మనకు బయటకు వస్తాయి. ప్రస్తుతం ఏంటంటే ఆయన గురించి ఒక ఇంపాక్ట్ వచ్చింది అన్నారు కదా. అంటే మిగతా ఇందాక ఒక 3 నెలల క్రితం 3 రాజ్యసభ ఎంపీలు రిజైన్ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. అది ఎవరన్నా పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు కదా. ఎవరు పట్టించుకున్నారు? రిజైన్ చేశారు, వెళ్ళిపోయారు, ఎక్కడో కూర్చున్నారు, ఏదో అయిపోయేది. ఈయన అలాగ లేదంటే ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఆ పార్టీకి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో 2016 నుంచి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అది మనం అందరం ఒప్పుకున్నట్టే కదా. ఆయన మీద డిస్కషన్ వస్తుందంటే 3 రిజైన్ చేశారు కదా ఒక 2-3 నెలల క్రితం, 6 నెలల క్రితం. వాళ్ళ గురించి ఎవరు ఏం పట్టించుకోలేదే. అంటే ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి పెద్ద వ్యక్తి ఎక్స్పీరియన్స్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. చూడండి, అనర్గళంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడొచ్చు. అలాంటి వ్యక్తి రాజీనామా చేశారు అంటేనే కదా ఇప్పుడు అసలు ఎందుకు గల కారణాలు ఏమై ఉండొచ్చు. ఇప్పుడు ఎంత పెద్ద ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకునే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ఉండొచ్చు అంటారా? ఇప్పుడు మనం సేపు మాట్లాడుతున్నాం, మీతో పాటు సన్నిహితంగా ఉన్నా సరే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మనం ఎందుకు లేవనుకోవాలి. ఆయన స్టేట్మెంట్ కూడా చదివే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి విష్ చేసేది కదా, మంచి కోరుతున్నా అని. సో తప్పకుండా చెప్పుంటాడు. చెప్పకుండా ఆయనకి షాక్ ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు చెప్తే ఎందుకు ఆపలేదు? ఆయన
పట్టించుకోలేదేమో, ఎందుకు ఆపలేదంటే ఊహలు నేను చెప్పొచ్చు, 100 ఊహలు చెప్పొచ్చు, 1 2 3 4 5 6 7 8 9 10. కానీ ఫ్యాక్ట్స్ బేస్ మనకు తెలియనప్పుడు, ఇన్ఫర్మేషన్ సౌండ్ రీజన్స్ తెలియనప్పుడు తెలిసినట్టుగా మాట్లాడితే కూడా నష్టమే. హ్మ్. అది ఊహలు అయిపోతాయి, లైట్ వెయిట్ గా అయిపోతాం. మనం కొద్దిగా ఏంటంటే ఇది సర్ప్రైజింగ్ స్టెప్. చాలా ఇంటెలిజెంట్ టాక్టిషియన్, స్ట్రాటజిస్ట్. ఆయన మంచి స్ట్రాటజిస్ట్. అంటే మీతో చేస్తున్నారా, నాతో మాట్లాడి అబ్జర్వ్ చేశా, నాకు పరిచయం ఉన్నది ఆయన అంటే. ఐ నో హిమ్ వెల్, వెరీ వెల్. రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు మనతో. నేను రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాను కదా అప్పుడు ఆయన గురించి. సో దేర్ఫోర్ ఆయన చాలా ఇంటెలిజెంట్ అండ్ డీప్ మ్యాన్. ఇట్స్ నాట్ ఏదో మన పాలిటిక్స్ లో రాగానే అందరూ కోర్స్ అయిపోతాం, బేస్ అయిపోతాం. కోర్స్ అంటే ఇంకా ఎంత గొప్పవాడైనా పాలిటిక్స్ లో రాగానే అన్ని పోతాయి, ఎంత ఇంటెలెక్చువల్ అయినా ఎంతైనా. అది ఆయన వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. అండ్ తప్పకుండా నేను సర్ప్రైజ్ అవ్వాను. కానీ మళ్ళీ నా ఊహలు నాకు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను సర్ప్రైజ్ అవ్వట్లేదు. అవ్వట్లేదా? నేను అస్సలు సర్ప్రైజ్ అవ్వలేదు, అంటే ఎందుకంటే మీరు పాలిటిక్స్ లో మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడారు. సో రోజు కలిసే మనిషి కాకపోయినా బాగా తెలుసు, ఒకరు ఒకరు కాస్త గౌరవించుకుని అంటే మాట్లాడుకుంటారు. నేను ఆయన పవర్ లోకి వచ్చాక ఒకసారి కలిసాను, చూసాం ప్లేన్ లో ఇక్కడ అక్కడ. తర్వాత కోవిడ్ టైంలో ఎవరిని కలవలేదు. సో ఎర్లియర్ ఐ యూస్ టు మీట్ హిమ్. వాళ్ళ పవర్ లో రాకముందు అనేది గుడ్ మ్యాన్, అంతా వెరీ స్ట్రాటజీ ఉన్న మనిషి, టాక్టిషియన్ అని నేను అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్. సో ఆయన అంత లైట్ గా తీసుకోవడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద పెద్ద నీడ వేసాడు ఆయన, పెద్ద నీడ. అండ్ చాలా స్మార్ట్ మ్యాన్ అని చెప్పాలి. అది మరి తప్పులు అయిపోయినాయా ఏమైపోయినాయా అని నాకు తెలీదు. స్మార్ట్ మ్యాన్, ఒక థింకరు. ఆలోచిస్తారు, ఆలోచన దూరంగా కూడా చూడొచ్చు. బియాండ్ ద కర్వ్ అంటారు, కర్వ్ పక్కన కూడా చూడొచ్చు ఆయన. ఆ వెనకాల కొద్దిగా ఏమున్నదో కూడా ఆయన చూడొచ్చు. సింపుల్ గా మన ఎదురు కనపడేది కాదు. ఇట్ వెరీ ఇంటెలిజెంట్. అండ్ ఎందుకు చేశారు, ఏం చేశారు, నాకు లోపల ఏమన్నా ఊహ ఉండొచ్చు, కానీ బట్ కరెక్ట్ కాంక్రీట్ రీజన్స్ మనకు రోజు రోజుకి వస్తాయి. సార్ సాధారణంగా రాజకీయాలలో కావచ్చు, హ్యూమన్ సైకాలజీలో కూడా మనం చూసినట్లయితే ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మన ఓన్ పాత్స్ మనం వెతుక్కుంటూ పోతూ ఉంటాం. మంచిగా ఉందనుకోండి, మీ మీ వెంబడి నడవడానికో మిమ్మల్ని అంటి పెట్టుకుండడానికో ఇష్టపడుతూ ఉంటాం. బట్ మనం జగన్మోహన్ రెడ్డి గారిది, విజయసాయి రెడ్డి గారి అనుబంధాన్ని చూస్తే ఆయనతో పాటు ఈయన కూడా 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి గారికి సంబంధించి చాలా పెద్ద ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ ఆయనకు అండగానే నిలబడింది. అంటే ఇద్దరికిద్దరికి పరస్పరం చాలా చేదోడు వాదోడుగా ఉన్న ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఇలా బయటికి రావడం, ఈ సమయంలో బయటికి రావడమే కాస్త ఆశ్చర్యాన్ని, మరీ ముఖ్యంగా కాస్త అనుమానాన్ని కూడా వ్యక్తీకరిస్తున్నారు. ఏదో ఉంది లోపల అనే ఒక భయాన్ని చూస్తున్నారు వైసీపీ వాళ్ళు, ఏం జరగబోతుందా అని. మీరేమంటారు చాలా క్లోజ్ గా చూస్తున్నప్పుడు? లైఫ్ లో మనం నిర్ణయాలు తీసుకుంటాం, ఎందుకు తీసుకున్నా ఎవరికి చెప్తాం, ఎవరికి తెలుసు ఆ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాం. మంచి నిర్ణయం అవ్వచ్చు, చెడ్డ నిర్ణయం అవ్వచ్చు. సో ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఆలోచించి తీసుకుంటాడు. ఇంటెలిజెంట్ మనిషి ఆయన. నాలాగా ఇంపల్సివ్ మనిషి కాదు ఆయన. చాలా కేర్ఫుల్ గా ఆలోచిస్తాడు, చేస్తాడు. నేను చాలా ఇంపల్సివ్ మనిషి, కంపల్సివ్ మనిషి. సో ఆలోచించకుండా చేస్తూ ఉంటాం. ఇది చార్టెడ్ అకౌంటెంట్ అన్ని ఆలోచిస్తా. గుడ్ స్ట్రాటజిస్ట్. నేను మొదటి నుంచి అన్నాను కదా, మంచి మైండ్ ఉన్న వ్యక్తి. నేను ఆయన కలిసినప్పుడు అంటే ఆయనకి ఏదో ఇబ్బంది కూడా వచ్చి ఉండొచ్చు. ఏంటి అస్తమానం మనకి పాలిటిక్స్ ఏంటి, 15 సంవత్సరాలు ఉన్నాను దీంట్లో, ఇంకా ఎందుకు అన్నాడు కదా ఆయన. ఆయన అన్న స్టేట్మెంటే మనం ట్రూత్ గా తీసుకోవచ్చు కదా. ఆయన అన్న స్టేట్మెంట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను పేరైతే తీయడం లేదు కానీ ప్రస్తుతానికి వైసీపీలో విజయసాయి రెడ్డి గారి ప్లేస్ లోకి, ఆ స్థానంలోకి కొంతమంది పేర్లు మనం వింటూ ఉన్నాం. ఎక్కడో ఆ ప్రయారిటీ తగ్గినట్టుగా చాలా మంది చర్చించుకుంటున్నారు. చర్చించుకోవడం ఏంటి, మనం చూస్తూనే ఉన్నాం, మనకు తెలుస్తూనే ఉంది, మనకు అర్థమవుతూనే ఉంది. మీరు అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు చాలా తెలివైన వ్యక్తి కాబట్టి, మంచి స్ట్రాటజీ కలిగిన వ్యక్తి కాబట్టి, ఎవరి మీద ఎటువంటి ఆరోపణ ఒక రాయో వేయకుండా చాలా తెలివిగా తన యొక్క ప్రియారిటీని, తన యొక్క సెల్ఫ్ ని కాపాడుకోవడానికి సైలెంట్ గా దూరం అయ్యారు అని కూడా అనుకోవచ్చుగా. అనుకోవచ్చు, అది కరెక్ట్ కాకపోవచ్చు. ఆయన
నేను అనుకుంటున్న పెద్ద పార్టీలో ఏదో ఆయనకు అగౌరవం జరిగింది, ఈ స్థలం లేదు, అదేం లేదు. ఎందుకంటే ఆయన నాకు కనపడింది, నాకు ఏదో ఆయన చెవులో ఊదిన మాట కాదు, కనపడింది ఏంటంటే ఆయన పెద్ద డే టు డే పాలిటిక్స్, ఈ కుట్రలు, ఈ కాన్స్పిరసీలు, ఇలాగా వీడలాగా వాటితో అది పెద్ద ఉండి ఉండదు ఆయనకి. అది పెద్ద ఆ ఇన్క్లినేషన్ కూడా ఉండి ఉండదు. ఆయన ఒక బ్రాడ్ గా నేషనల్ లెవెల్లో ప్లే చేశారు, పెద్ద రోల్ ప్లే చేశారు. నేను ఎప్పుడు ఒక మనిషి ఓడిపోయాక డిఫికల్టీస్ లో ఉన్నప్పుడు తక్కువ చేయను, ఎందుకంటే మన హిస్టారికల్ గా ఆ రోల్ చూడాలి. అన్నిట్లకైతే ఇలాంటి వాళ్ళు చక్కగా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆల్ పాలిటిక్స్ ఎన్స్ ఇన్ ఫెయిలియర్ అని ఒక మహాత్ముడు అన్నాడు, ఇంగ్లీష్ పాలిటిషియన్ 60 సంవత్సరాల క్రితం. అన్లెస్ ఇట్స్ కట్ ఆఫ్ ఎట్ హ్యాపీ జంక్షన్, అదే వాడు చచ్చిపోయినా చచ్చిపోవాలి, లేకపోతే రిజైన్ మధ్యన చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. చీఫ్ మినిస్టర్ గా రిజైన్ చేసి, ప్రైమ్ మినిస్టర్ గా రిజైన్ చేసి వెళ్ళిపోతే అలా జ్ఞాపకం ఉంటాయి. ఒక అలెగ్జాండర్ చక్రవర్తి 30వ సంవత్సరంలో చచ్చిపోయాడు కాబట్టి మనకి యంగ్ మ్యాన్ లాగా కనపడతాడు. ఆ చచ్చిపోయిన వ్యక్తి అలెగ్జాండర్ చక్రవర్తి. సో ఇది ఆల్ పాలిటిక్స్ కష్టాల్లోకి వెళ్తాయి ఆఖరికి, ఆల్ పాలిటిక్స్. రాజీవ్ గాంధీ ఓడిపోయాడు, పివి నరసింహారావు ఓడిపోయాడు, చూడండి వాజ్పేయి ఓడిపోయాడు, 2004లో ఓడిపోయాక 2006 పార్టీ నుంచిలో ఉంటే ఉండి పోతే పో అన్నాడు ప్రమోద్ మహాజన్. అందరు మర్చిపోతారు ఇవాళ వాజ్పేయి. అద్వానీ గారి పరిస్థితి ఏంటి, మురళీ మనోహర్ జోషి పరిస్థితి ఏంటి? పాలిటిక్స్ ఎన్స్ ఇన్ ఫెయిలియర్. ఇది పర్మనెంట్ గా కొంతమంది సాగిస్తారు. సో అది కూడా మనం ఎల్లకాలం ఉంటాం. నేను ఇందాక ఒక మాట చెప్పాను, 3 రాజ్యసభ ఎంపీ రిజైన్ చేశారు కదా వైఎస్ఆర్సీపీ నుంచి, వెళ్ళిపోయారు, ఇంకో పార్టీ జాయిన్ అయ్యి. ఎవరు పట్టించుకున్నారో పట్టించుకోలేదే. ఈయన గురించి పట్టించుకుంటున్నారంటే ఈయన ఇంపాక్ట్ ఉన్నట్లు లెక్క, ఈయన మీద పెద్ద ఇంపాక్ట్ ఉండాలి. ఆయన ఒక స్థలం ఉండేది, ఆ స్థలం నుంచి తప్పుకున్నాడా అని అందరికీ అర్థం చేసుకునే ఆలోచన కూడా ఉండదు, అంతే కదా. లేకపోతే మాట్లాడరు కదా, రిజైన్ చేసాడా, ఇంకో పార్టీ జాయిన్ అవుతున్నాడా, వెళ్ళిపోయాడా అన్నారు కదా వాళ్ళ 3 గురించి. పాపం వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళ పదవులు బాగున్నాయి, చక్కగా ఉన్నారు, ఆ పదవిలో కూర్చున్నారు, అలంకరించారు, అలంకరిస్తుంది పదవి వాళ్ళని. బట్ నోబడీ కేర్స్. ఎవరు బయలు కూడా అడిగితే, ఎవరు రోడ్డు మీద ఎవరికి తెలియదు కూడా, న్యూస్ పేపర్ చదివేవాడు కూడా చెప్పలేకపోతాడు ఆ 3 పేరు. ఈయన పేరు కొంచెం ప్రజల మైండ్ లో వెళ్ళింది. సో ఇక పొలిటికల్ కెరియర్ ఉంటుందా, ఉండదా? ఉండొచ్చు. ఆయనకి ఈ డిజైర్ ఉంటే ఉంటుంది, కానీ డిజైర్ క్లియర్ గా లేకపోతే చెప్పారుగా, ఉండదు.